వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనము ఈజీగా సింపుల్గా బ్యాచిలర్ చికెన్ కర్రీ ఈజీగా తయారు చేసుకుందాం. చికెన్ని మనం ముందుగా వేడి నీటిలో దాంట్లోనే మనము ఉప్పు నిమ్మకాయ వేయాలి. అప్పుడు మనకి బ్యాక్టీరియా అదంతా చచ్చిపోతుంది చికెన్లోది. ఇప్పుడు మనము చికెన్ కర్రీ తయారు చేసుకుని కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేద్దాం. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేద్దాం. పచ్చివాసన పోయే వరకు అంతా మిక్స్ చేసి దాంట్లోనే పసుపు యాడ్ చేసుకుందాం. అదేవిధంగా సాల్ట్, కారము, గరం మసాలా అన్నీ యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన దాంట్లో మనం ఇప్పుడు చికెన్ వేసి చికెన్ కూడా పచ్చివాసన పోయే వరకు అంతా మసాలా మిక్స్ అయ్యే వరకు ఆయిల్ మనం వేసిన మసాలాన్ని మిక్స్ అయ్యే వరకు కాసేపు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. చికెన్ మసాలా అంతా పడుతుంది. మనం దీనికి వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే మనము విజిల్ పెడతాము. అక్కడ పోయింది విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఈలోపు మనము స్టవ్ మీద రైస్ రెడీ చేసుకుందాం. జీరా రైస్ ఏం లేదండి, జీరా రైస్ వండుకున్నట్టే మనము అంతా కావాల్సిన రైస్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటే మన కర్రీ అయ్యేలోపు రైస్ కూడా రెడీ అయిపోతుంది. అంతే, జీరా రైస్తో చికెన్ కర్రీ రెడీ. మన రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి, జీరా రైస్. అంతే, బ్యాచిలర్ కర్రీ రెడీ అయిపోయింది. నాన్ వెజ్ చికెన్ కర్రీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.